గాయత్రీ దేవి. ఏమైనా ఇవాళ మా అబ్బాయిల పర్ఫార్మెన్స్ మేము మిస్ అవుతున్నాము. మొత్తం పాడుతా తీగ ప్రేక్షకులు అందరూ మిస్ అవుతారు. ఎందుకంటే వాళ్ళే బెస్ట్ సింగర్స్ ఈ సీజన్లో. ఏంటబ్బాయిలు, మీరు కూడా జానకి గారి పాటలు పాడతామంటారా? అసలు మీరు పాడడం మేము పాడడం ఒకటే అనుకుంటున్నారా? బోత్ ఆర్ నాట్ సేమ్. మీరు గనక పాడితే జడ్జెస్ సోగా ఉంది అని అంటారు. కానీ అదే మా అమ్మాయిలు పాడారనుకో సూపర్గా ఉంది అంటారు. బోత్ ఆర్ నాట్ సేమ్. మీరు పాడితే మీ పాట ఎపిసోడ్లో ఉంటుందేమో, కానీ మా పాట ట్రెండింగ్లో ఉంటుంది. బోత్ ఆర్ నాట్ సేమ్. మీరు టెన్షన్తో పాడతారు, అదే మేము అటెన్షన్తో పాడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. మీరు భయపెడితే భయపడిపోవడానికి మేమైనా ఓటర్ అనుకుంటున్నారా? పాడుతా తీగ సింగర్, తొక్కి పడేస్తాం. ఈ పంచ్ డైలాగులు అన్నీను ఏమైనా మగవాళ్ళ డైలాగ్. బాగా పాడినా. ఆల్ ద బెస్ట్.
సునీత గారు, విల్ స్టార్ట్ విత్ యూ. ఎంత బాగా పాడావో గాయత్రి, థ్యాంక్ యూ మ్యామ్. ఎంత బాగుందో ఆ డైనమిక్స్, ఎంత బాగున్నాయో నువ్వు పలికించే విధానం, ప్రతి పదాన్ని నువ్వు ప్రొనౌన్స్ చేసేటటువంటి తీరు చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. అప్పటి గాయత్రికి ఇప్పటి గాయత్రికి ఆ డిఫరెన్స్ చూస్తూ నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. ఇట్స్ అ రేర్ జెమ్. చాలా సింపుల్గా ఉంటుంది, సూదింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ, అంతే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. గాయత్రి, సార్. చక్కగా పడవమ్మా. థ్యాంక్ యూ సార్. ఒక విషయం చెప్తాను. ఈ మధ్య కొంతమంది పిల్లలు, ఈ జనరేషన్ పిల్లలు కొంతమంది వాళ్ళు మాట్లాడుకోవడం, నాకు కంప్లైంట్ చేయడం కూడా తెలుసు. నేను అమ్మాయికి మెసేజ్ పెట్టాను మెచ్చుకుంటూ, థ్యాంక్స్ అని పెట్టింది. బట్ థ్యాంక్స్ పక్కన స్మైలీ లేదు. అది ఎంత రూడ్ అంటున్నారు. అంటే యాక్చువల్గా అదేం రూడ్ కాదు. ఏం కన్వే అవ్వాలో కన్వే అయినట్టే కదా థ్యాంక్స్ అంటే. థ్యాంక్ యూ అంటే కన్వే అయినట్టు. బట్ మనం పక్కన ఒక స్మైలీ యాడ్ చేస్తే తప్ప మన ఐ మీన్ ఇట్ అనో, లేకపోతే మనం నిజంగానే థ్యాంక్స్ చెప్తున్నాం అని అవతల వాళ్ళు అనుకోలేరేమో అన్న దుస్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు. అంటే దాని మీద డిపెండ్ అవుతున్నాం, అంతేనా? మీరు కూడా స్మైలీలు యూజ్ చేస్తున్నారా? నాట్ ఆల్ ద టైమ్. జస్ట్ టెక్స్ట్ సరిపోక పక్కన ఏదో యాడ్ చేయడం, అంతేనా? ప్రతిసారి దానికి ఎడిక్ట్ అవుతున్నాం. ఇట్లాగే టెక్స్టింగ్, ఫోన్లు లేనప్పుడు కూడా మామూలుగా మనం మాట్లాడేటప్పుడు ఏమంటామంటే, చాలా పెద్దదండి, ఆర్ఎఫ్సికి వెళ్ళాం అని చెప్పేటప్పుడు చాలా పెద్దదండి అంటాం. ఇలా ఇలా చెయ్యి ఇలా వెళ్తుంది. ఇలా వెళ్ళకపోయినా మనకి లాంగ్వేజ్లో మనం కన్వే చేసేటప్పుడు చాలా పెద్దది అనొచ్చు, ఇలాగ స్టిఫ్గా ఉండి అనొచ్చుగా. ఎస్ సార్. ఇంకేమేమి చెప్తుంటారు, ఇలాగ ఆంగికం ఏమేమి చూపిస్తుంటారు మాట్లాడేటప్పుడు. భోజనం చేశారా అని అడుగుతుంటారు. ఎందుకు ఇలా అనడం? ఇది ఇలా అనకుండా భోజనం చేశారా అని అనొచ్చు. భోజనం చేశారా అను, మామూలుగా భోజనం చేశారా? చేశానమ్మా. ఈసారి చేత అంటూ అను. భోజనం చేశారా? ఎందుకు? నాకు ఒకవేళ ఆ లాంగ్వేజ్ రాదేమో అని అనుకున్నట్టు. ఎందుకు చెప్తున్నానంటే, ఎమోజీల్లోనూ ఈ ఈ సంభాషణలోనూ ఈ ఆంగికం అనేది ఎట్లాగ జాయిన్ అవుతుందో, పాడేటప్పుడు కూడా పై స్థాయికి వెళ్ళినప్పుడు చెయ్యి ఇలా అనడం, కింద స్థాయికి వెళ్ళినప్పుడు నా 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 అన్నప్పుడు పైకి వెళ్తుంది కదా, నా 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 అని కిందకి రివర్స్ అనం. అది మనకి మైండ్కి కొట్టేస్తుంటుంది, మన బాడీ సహకరించదు. నా 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 నా. ఓకే, సో ఇది అలవాటు అందరికీ, ఇది సహజం. దీంట్లో మ్యాక్సిమం ఆంగికం ఒళ్ళు కదుపుతూ పాడేవాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఆనంద భట్టర్ గారని ఉన్నారు. అన్నమయ్య కీర్తనలు చాలా కంపోజ్ చేశారు. నిగమ నిగమాంత అనేది కూడా ఆయన చేసిందే అన్నమయ్యలో అది. సో ఆయన బాడీ మొత్తం ఊగుతూ ఉంటుంది. నోరాని సిస్టర్స్ తెలుసా? ఫుల్గా మొత్తం షేక్ అయిపోతుంటుంది బాడీ. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా, ఇదేమీ తప్పు కాదు, సహజమే. కానీ నాకు తెలిసిన శిలా ప్రతిమలా ఉండి ఏమీ కదలకుండా బాడీ అలాగా ఫ్రీజ్ అయిపోయినట్టు పాడుతూ, అట్ ది సేమ్ టైం ఆ పాటకి ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో అదంతా ఇచ్చే వాళ్ళలో ఏకైక వ్యక్తి నేను చూసిన వాళ్ళు ఎస్ జానకి గారు. మేమందరం, బాలుగారు కూడా చాలాసార్లు ఆశ్చర్యపోతూ ఉండేవారు, ఏంటంటే మీరు అసలు బాడీ ఎక్కడ, మీరు పాడుతున్నారా లేకపోతే అలా ఫ్రీజ్ అయిపోయారా? ఆ పెదాలు దగ్గర నుంచి చూస్తే ఆ కదలడం తెలుసు తప్ప ఏమీ మైక్ కానీ ఏమీ అలా స్టిఫ్గా చూస్తూ పాడుతుంటారు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఎక్స్ప్రెషన్ రాదేమో అనిపిస్తుంది. కానీ ఎంత లైవ్లీగా ఉంటుందంటే పాట, అది అలా ఉంటుంది. అలా అని చెప్పి జానకి గారిని ఇమిటేట్ చేయాలని ట్రై చేయొద్దు. అందరికీ అందవల్ల కాదు, ఒకవేళ చేస్తే చేయండి, ఇది ఒక ఎక్సర్సైజ్ అంతే. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఈ మీరు చూసారు జానకి గారు పాడడం, చూసాం ఎప్పుడన్నా? చూసాను సార్. నేను చెప్పింది కరెక్టేగా? ఇక్కడ కదలకుండా పాడతారు, తొణక్కుండా బెనక్కుండా. చాలా చక్కగా పాడావు. నువ్వు ఎంత కదపాలో అంతే కదిపావు చెయ్యి. చూడడానికి కూడా చక్కగా ఉంది, వినడానికి బాగుంది, చూడడానికి బాగుంది. థ్యాంక్ యూ సార్. గాయత్రి సార్. బాగా పాడానన్న, చాలా మంచి పాట. థ్యాంక్ యూ సార్. అనురాగమే తల ఊపెను, అనురాగం తల ఊపిందంట. నారాయణ రెడ్డి గారి అభివ్యక్తి, నవీన అభివ్యక్తి ఎంత బాగుందో, చాలా బాగా పాడావు. నాకు ఈ పాట చాలా చాలా ఇష్టమైన పాట. చిన్నప్పుడు చాలాసార్లు విన్న పాట, విన్న ఆల్బమ్ ఇది నీరాజనం. నాకు ఈ నీరాజనం పాటలన్నింటిలోకెల్లా నేను గమనించిన ఒక మంచి అంశం ఏంటంటే, స్థూల వస్తువులో కంటే సూక్ష్మ వస్తువులోనే అనంతమైన శక్తి దాగి ఉంటుంది. చిన్న పల్లవులు, చిన్న చరణాలు, అతి చిన్న చరణాలు, రెండే రెండు వాక్యాల చరణాలు ఉంటాయి. అంటే పెరిగినా కొద్దీ, పరిధి పెరిగినా కొద్దీ, విస్తృతి పెరిగినా కొద్దీ కొంత బలహీనంగా పలచబడిపోతుందని నా అభిప్రాయం.
ఆ పలచబడిపోకుండా అతి తక్కువ వ్యవధిలో అతి గొప్ప అనుభూతిని పంచిన పాటలు ఇవేని నా అభిప్రాయం. చివరిలో నువ్వు మన హృదయాల నీరాజనం అన్నావు కదా, నీరాజనం అంటే హారతి అని అర్థం. నువ్వు జానకమ్మ గారికి గాత్ర హారతి పట్టావు ఈ పాట ద్వారా. గాయత్రీదేవి సార్ నేనేం చెప్పా. థ్యాంక్ యూ సార్.